దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, దినాన మరొకసారి దేవుని యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క పాదాల దగ్గర మనం చేరి ఉండగా ఆయన లేఖనాల్లో నుంచి భక్తులైన పౌలు గారు రాసినటువంటి ఒక చక్కటి మాట చదువుకుందాము. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు ఇలాగ రాస్తూ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఒక విషయాన్ని మనం సెలవిస్తూ వచ్చారు. యేసు క్రీస్తు వారు ఎందుకు ఆయన మృతి పొందారంటే, మనము ఆయనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడట. ఆయనతో జీవించాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క లేఖనాల్లో ఆయన యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియచేస్తూ చెప్తున్నాడు కదా. మనం మేల్కొని ఉన్నా సరే, నిద్రపోయినా సరే ఆయనతో జీవించాలి అని చెప్పాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో భక్తుని యొక్క ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పౌలు గారు తన యొక్క జీవితంలో దేవునితో గడిపినటువంటి ఆ సమయాలు ప్రభువు యొక్క గొప్ప ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా అవి ప్రతి సంఘము కూడా పొందాలని వారికి ఆయన జ్ఞాపకం చేశాడు. ఇక్కడ తెస్సలోనికీయులతో మాట్లాడుతూ ఆయన ఇక్కడ ఈ మాట సెలవిచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్పాడా అంటే, ఈ తెస్సలోనికీలో ఉన్నటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటే అక్కడ మరొక విషయాన్ని, ఇదే విషయాన్ని మరొక విధంగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చూస్తూ ఉంటే 13వ వచనంలో అంటున్నాడు కదా, సహోదరులారా, 4వ అధ్యాయం 13వ వచనంలో, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు అని చెప్తున్నాడు. ఏమన్నాడు? నిద్రించే వారి గురించి మీకు తెలియకుండాటము నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. ఇక్కడ నిద్రించేవారు ఎవరట? నిద్రించేవారు ఎవరు? చనిపోయిన వారు. ఎందుకు పౌలు గారు ఈ మాట చెప్తున్నాడంటే, ఆయన యొక్క ఉద్దేశము మన జీవితాల్లో మనము దేవునితో ఉండాలని కోరుకుంటున్నాడు. మనము జీవించినా సరే, చనిపోయినా సరే, మనం మేల్కొని ఉన్నా సరే, నిద్రించినా సరే మనం దేవుని వారం అంటున్నాడు. అంటే చనిపోకుండా ఉండగలుగుతామా? చనిపోకుండా ఉండవు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా పాపం యొక్క ఆదాము యొక్క పాపము సంక్రమించింది కనుక ఆ పాపం వల్ల మరణానికి అప్పగించబడ్డారు. అందువల్ల మరణం అనేది రాకుండా ఉండదు. కానీ ఆ మరణము అనేది ఇక్కడ మరణం అని చెప్పట్లేదు పౌలు గారు. ఏమని చెప్తున్నాడు? ఆయన నిద్ర అని చెప్తున్నాడు. ఎందుకు నిద్ర అని చెప్తున్నాడయ్యా అంటే, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనం ఒకసారి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, అదే పౌలు గారు రోమా పత్రికలో జ్ఞాపకం చేసినట్లుగా మనం అందరం కూడా ఏం చేయబడ్డామట? మన పాపముల నిమిత్తమై క్రీస్తుతో పాటు మనము మృతి పొందాము అని చెప్తున్నాడు. ఎలాగట? క్రీస్తుతో పాటు మనము మృతి పొందాము. రోమా పత్రికలో 6వ అధ్యాయమందు 2వ వచనంలో అట్లా రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిని అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? మనం ఎవరమాట? మన పాపము నిమిత్తము యేసు క్రీస్తు వారితో పాటు మనం మృతి పొందామంటున్నాడు. ఆయనతో పాటు మనం మరణానికి అప్పగించబడ్డాము. మనం ఇప్పుడు చనిపోయాము. మనము క్రీస్తుతో కూడా చనిపోయాము కనుక ఆయనతో పాటు మరలా మనము లేపబడుతున్నామని చెప్పాడనమాట. అంటే మన జీవితాల్లో మనము ఇప్పుడు
యేసు క్రీస్తు వారితో మన పాపాలకు చనిపోయాం కనుక ఆయనతో పాటు నీతి కొరకు మనం బ్రతికించబడ్డాము. ఆ బ్రతికించబడినటువంటి దాని గురించి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మరణం అనేది ఏం చేయబడిందంటే నిద్రగా ఎంచబడింది. యేసు క్రీస్తు వారు వచ్చే వరకు కూడా మరణమే అది. ప్రతి వారు కూడా మరణించారు, అప్పుడు మరణించారు, ఇప్పుడు కూడా మరణిస్తున్నారు. కానీ యేసు క్రీస్తు వారు రాకముందు ఏం జరిగిందంటే మరణించిన వారందరూ కూడా అలాగే మరణంలోనే ఉండిపోయారు, ఆ మరణంలోనే ఉండిపోయారు. అయితే యేసు ప్రభువారు వచ్చిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచి ఏం చేశాడంటే ఆ మరణాన్ని జయించాడు. ఆ మరణాన్ని జయించి మరణము యొక్క బలము గలవాని యొక్క చేతిలో నుంచి మనల్ని విడిపించాడు. అందులో నుంచి మనల్ని విడిపించి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మన జీవితాల్లో మనం బలవంతులంగా ఉండాలని, ఇప్పుడు మరణం అనేది మనల్ని ఏమీ చేయదని చెప్తూ మనం ఇప్పుడు ప్రభువుతో ఉన్నాము అని చెప్తున్నాను అనమాట. ప్రభువుతో ఉన్నాము. అందుకని ఆయన ఉద్దేశం ఏంటంటే మనము మేల్కొని ఉన్నను నిద్రించునను మనము దేవునితో ఉండాలని ఆయన మన కొరకు మృతి పొందాడు అని చెప్తున్నాము. మనం మేల్కొని ఉన్నా సరే నిద్రించినా సరే ఆయనతో జీవించాలంటున్నాడు. ఆయనతో జీవించాలట. ఆయనతో జీవించడానికి మనం గతంలో చెప్పుకున్నట్టుగా దేవుడు సజీవులకు మాత్రమే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన సజీవులకు దేవుడు. అందుకొరకే ఇప్పుడు మనం చనిపోయామంటే మనం చనిపోయినటువంటి మరణం అనేది ఏంటంటే అది యేసుక్రీస్తు వారిలో నిద్రగా చేయబడింది. ఎందుకని నిద్రగా చేయబడిందంటే ఆయన మరణాన్ని గెలిచాడు. ఆయన మరణాన్ని గెలిచాడు కనుక ఆయనతో పాతి పెట్టబడ్డ మనము ఆయనతో పాటు లేపబడుతున్నాము. అందుకొరకే మనము మృతులము కాదు కానీ మనం సజీవులము అని చెప్తున్నాడు. మనం సజీవులమట. అందువల్ల మన జీవితాల్లో మనము సజీవులుగా చేయబడి ఇప్పుడు ప్రభువుతో పాటు మనం జీవించేటువంటి ఆ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. మనము చనిపోతున్నాం అనగా ఏంటంటే పాపానికి చనిపోయాము. పాపానికి చనిపోయాము కనుక ఇప్పుడు క్రీస్తుతో పాటు నీతి నిమిత్తం మనము బ్రతికించబడ్డాము. అందుకే ఇందాక మనం చదివినట్లుగా 1 దశలోనికలో 4వ అధ్యాయంలో 13 నుంచి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, అది మీరు తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఏం తెలుసుకోవాలట? అదే ప్రకారముగా ఏమన్నాడు చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన నెల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత 15 అంటున్నాడు కదా, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అంటే ప్రభువులో నిద్రించారట వాళ్ళు. ప్రభువులో నిద్రించారంటే అర్థం ఏంటంటే ప్రభువుతో పాటు పాపానికి మృతి పొందారు. ప్రభువు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు కనుక ఆయనతో పాటు మనము కూడా మన పాపాల నిమిత్తము ఆయనతో మృతి పొందామంట. అందుకనే ఆ మరణాన్ని నిద్ర అని జ్ఞాపకం చేశాడు. ఆ నిద్రించిన వారందరూ కూడా ఒక దినాన లెగుస్తాడు. చనిపోయిన వాడు లెగవుడు కానీ నిద్రించిన వాడు లెగుస్తాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు అని చెప్తున్నాడు అనమాట. ఆయన ప్రేమించాడు కనుక ఆయన మన ప్రేమని, ఆయన మనకిచ్చిన ప్రేమ మన జీవితాల్లో ఎవడు కూడా వేరు చేయలేడు. పౌలు గారే మాట్లాడుతూ రోమపత్రులు అంటాడు, క్రీస్తు యేసు ప్రేమలో నుంచి మనల్ని ఎవడో వేరు చేయగలడు? మరణమైనా సరే, ఈ లోకంలో ఉన్న ఏదైనా సరే యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమలో నుంచి మనల్ని ఎడబాపులేదని చెప్తున్నాడు. ఆయన ప్రేమలో నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపులేదట. అదేదట మరణమైనా సరే అంటున్నాడు. మరణం అనేది దేవుని ప్రేమలో నుంచి మనల్ని దూరం చేయలేదు. అందుకొరకే ఆయనతో పాటు మనం పాపానికి మృతి పొందాము కనుక ఆయన లేచాడు కనుక మనము కూడా ఆయనతో పాటు లేపబడతాము. అందుకొరకే నిద్ర అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దగ్గర నుంచి
చనిపోయిన వారందరినీ కూడా వారు నిద్రించారన్నాడు. మన గతంలో చెప్పినట్లుగా యేసు ప్రభు వారు చనిపోయిన కొంతమంది దగ్గరకు వచ్చి వారు నిద్రించారని చెప్పాడు. మీరు ఏడవద్దని నిద్రపోతున్నాడని చెప్పాడు. ఎందుకు చెప్పాడయ్యా అంటే ఆ నిద్రపోయిన వాడు మేల్కొనగలుగుతాడు. చనిపోయిన వాడు మేల్కుంటాడా? చనిపోయిన వాడి దగ్గర 1 రోజు 2 రోజులు 3 రోజులు పాపం ఏడుస్తూనే ఉంటారు. మనం ఎంత ఏడ్చినా వాడు లెగడు. కానీ అదే నిద్రించిన వాడైతే 1 సారి 2 సార్లు లేదా 3 సార్లు లేపంగానే లెగుస్తాడు. వాడు ఎంత గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడు నిజంగానే ఒకసారి అనగానే లేచిపోతాడనమాట. అయితే ఇక్కడ దేవుని యొక్క మాట ఏదంటే మన జీవితాల్లో మనము ఆయన కోసం జీవించాలని చెప్తున్నారు. ఆయన కోసం జీవించాలి కనుక ఇప్పుడు మనం మేలుకున్నామంటే ఏంటి? మేలుకున్నామంటే సజీవంగా ఉన్నాం. మేలుకున్నామంటే సజీవంగా ఉన్నాము. నిద్ర అంటే మేలుకోకుండా ఉన్నాము. ఇంతనా? నిద్రనే మేలుకోవటం అనే దానికి ఆపోజిట్ ఏంటి? నిద్రపోయాడు. అది నిద్రపోయాడా మేలుకున్నాడు చూడమంటాం కదా. ఎందుకు? నిద్ర మేలుకున్న వాడైతే మామూలుగా చూస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. నిద్రపోయినాడు వాడు చూడడు, మాట్లాడు, అలాగే మౌనంగా పండుకొని ఉంటాడు. అందుకొరకే ఇక్కడ ప్రభు యొక్క సన్నిధిలో మనకేం జ్ఞాపకం చేస్తున్నా అంటే మనము మేలుకొని ఉన్నా సరే అంటే ఒక 2 భావాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే మేల్కోవటము, నిద్రించడం అంటే అవి శారీరక సంబంధమైనవి. మనం మామూలుగా ఉన్నాము, నిద్రపోతున్నాము. రెండవ ప్రక్రియ మనం గమనించినట్లయితే మేల్కోవటం అంటే బ్రతికుండటము, నిద్రించడం అంటే చనిపోవటం. అందుకొరకే ఇక్కడ 2 భావాలను పౌలు వారు మనకి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు చెప్తూ అంటున్నాడు కదా. రోమాపత్రికలో మనం చూస్తూ ఉంటే 14వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 7 నుంచి మనం చదువుతూ ఉంటే మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అని చెప్తానమాట. ఏమన్నాడు ఇక్కడ? మన జీవితాల్లో మనం బ్రతుకుతున్నామంటే ఎందుకోసం బ్రతుకుతున్నామంటే ప్రతి వాడు కూడా ఎవడు కూడా తన కోసమే బ్రతకూడదట. మరి ఎవరి కోసం బ్రతకాలట? ఎవడు కూడా తన కోసం చనిపోకూడదట. మరి ఎవరి కోసం చనిపోవాలి? బ్రతికేవాడు ఎవరి కోసం బ్రతకాలంటే మన కోసం చనిపోయిన ప్రభువు కోసము బ్రతకాలట. బ్రతికిన వాడు ఎవరి కోసం చనిపోవాలయ్యా అంటే చనిపోయిన వాడు ఎవరి కోసం చనిపోవాలట? మన పాపం నిమిత్తం మనము చనిపోవాలట. మన పాపాల నిమిత్తం మనం చనిపోవాలి. మనం బ్రతికించిన ప్రభువు కోసం మనము బ్రతకాలి. అందుకోసమే 8వ వచనంలో మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఎలాగున్నా సరే మనం ప్రభు వారి యొక్క సన్నిధిలో జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన కోరుకుని ఏమని? మేలుకుని ఉన్నాను, నిద్రపోయినాను, మనం ఆయనతో జీవించడానికి ఆయన మన కొరకు మృతి పొందాడు. మన కొరకు మృతి పొందాడు. ఎందుకంటే మనం బ్రతికున్నా సరే ఆయనతో ఉండాలి, చనిపోయినా సరే ఆయనతో ఉండాలి. అందుకనే పౌలు గారు మరి గలతీయులకు రాసిన పత్రికలో అలాగే ఫిలిప్పీ పత్రికలో మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? నేను బ్రతికి ఉండుట అనేది క్రీస్తే, నేను బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నాడు. ఎందుకు లాభం అట? నా కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి ఆ ప్రభువుతో నేను ఉంటాను. ఇప్పుడు గమనించారు? సావు అనేది ఎందుకు లాభం చెప్తున్నా అంటే నేను ఇప్పుడు చనిపోయాననుకో శారీరకంగా, నేను ఆత్మలో మేలుకుంటాను, ప్రభు దగ్గర ఉంటాను, నేను ఆయనతో నేను జీవిస్తానని చెప్తున్నాడు. ఆయనతో జీవించడానికి ఈ లోకంలో మనం చనిపోవలసిన వారమై ఉన్నాము. అందుకొరకే అదే పౌలు గారు మనకి మరి ఇంకా తేటగా జ్ఞాపకం చేస్తూ
బ్రతికున్నటువంటి ప్రతి వారము కూడా చనిపోతాము. కానీ చనిపోయినటువంటి మనము క్రీస్తులో చనిపోవాలంటున్నారు. క్రీస్తులో చనిపోవాలి. పాపం కోసము క్రీస్తులో చనిపోవాలి. మన పాపాల నిమిత్తం క్రీస్తులో చనిపోయినప్పుడు ఆయన పాపాన్ని జయించి మరణాన్ని జయించి లేచాడు కనుక మరణం ఆయన లేపుతాడు. అందుకే నిద్ర అని చెప్పాడు. ఆ నిద్ర అనేది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది జ్ఞాపకం చేస్తున్నాడు. కొంత పని చేసిన తర్వాత అలసిపోయినాక ఏం చేస్తాము? నిద్రిస్తాము, నిద్రపోతాం. అయితే నిద్రపోయిన తర్వాత మరలా మనం లెగుస్తాము. అలా లెగవాలంటే క్రీస్తుతో మనం మృతి పొందాలి. క్రీస్తుతో మనం మృతి పొంది క్రీస్తుతో పాటు మనం లేపబడతాము. అందుకొరకే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయమందు 15వ వచనంలో అదే పౌలు గారు మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని యందు వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. హల్లెలూయా. ఏమంటే జీవించిన వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందిన తిరిగి లేచినటువంటి వాని కొరకు మనం జీవించాలి. మృతి పొంది తిరిగి లేచిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం బ్రతికున్నప్పుడు ఏం చేయాలంట? ఆయన కోసమే మనం జీవించాలని చెప్తున్నాడు. చనిపోయినా కానీ ఆయన మరణాన్ని నిద్రగా మార్చాడు కనుక ఇప్పుడు నిద్రించిన వారం కూడా ఎవరి కోసం నిద్రించాలంటున్నాడు? దేవుని కొరకే. ఎందుకంటే కడబూరలాగా ఇందాక తెస్సలోనికలో రాసినట్టుగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ యొక్క 15వ వచనం మనం చూసినప్పుడు మనము ప్రభువును బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. కానీ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకములో నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. హల్లెలూయా. ఏమనండి? కొనిపోబడతామట. కొనిపోబడ్డప్పుడు ఏమవుతట? కాబట్టి సదాకాలము మనము ప్రభువుతో కూడా ఉంటామని చెప్తున్నాడు. ఎవరు ప్రభువుతో ఉంటారు? ఇక్కడ జీవించిన వారు ప్రభువుతో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటారట. ఆయన యందు మరణించిన వారంటే పాపం కోసం క్రీస్తుతో పాటు మరణించిన వారు ఆయనతో పాటు లేపబడతారు. వారు లేపబడతారు కనుక వారు మొట్టమొదట మనకంటే ముందుగా ఆయనతో లేపబడతారు. నిద్రించిన వారు సజీవులమై ఉండి మనము కూడా వారితో పాటు ఏకముగా ఎక్కడికి వెళ్తామట? మేఘముల మీద కొనిపోబడుదుము అని చెప్తున్నాడు. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. ఎందుకు కొనిపోబడతామా అంటే మనమందరము కూడా సదాకాలము ప్రభువుతో పాటు ఉండటం కొరకు అని చెప్పారు. సదాకాలం ప్రభువుతో పాటు ఉంటాను. అందుకొరకే ఇక్కడ ప్రభు చెప్పినట్టుగా మన జీవితాల్లో మన నిమిత్తం ఆయన చనిపోయాడు, మన నిమిత్తం ఆయన తిరిగి లేపబడ్డాడు. మనము కూడా మన పాపముల నిమిత్తం చనిపోయిన వారమై మన పాపములు కాక ఆయన కొరకు మనం లేపబడుతున్నాం. ఇప్పుడు పాపముల నిమిత్తము చనిపోయాం. పాపాలు విడిచిపెట్టబడ్డాయి, పాతిపెట్టబడ్డాయి ప్రభుతో పాటు బాప్తిస్మలో. కానీ ఆయనతో పాటు నీతి కొరకు లేపబడుతున్నాం. ఇప్పుడు నీతి కొరకు లేపబడుతున్నాం కనుక ఆయనతో పాటు మనం సదాకాలము ప్రభువుతో మనం జీవించడానికి ఆయన ఏం చేస్తున్నా అంటే మనల్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతా ఉన్నాడు. అందుకొరకే పౌలు ఆ
తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘంతో చెప్తున్నాడు, నిద్రించిన వారిని గూర్చిన సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎవరు నిద్రించారంటే ప్రభువులందు పాపము కొరకు చనిపోయిన వారు. ప్రభువునందు పాపం కోసం చనిపోయిన వారు నిద్రించారట. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా యేసుక్రీస్తు వారిలో మనము సజీవులుగా ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు జీవించున్నా కానీ పాపము కోసం మనం చనిపోయాము. పాపం కోసం మనం చనిపోయాము కనుక ఒక దినాన ఇప్పుడు సజీవులుగా ఉన్న మనం అందరము కూడా మరి మనకంటే ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టినవారు, అంటే ఈ లోకంలో నుంచి చనిపోయిన వారందరూ కూడా వారు నిద్రలో ఉన్నారు. కాబట్టి ప్రభు రాగానే ఏమవుతుంది, సమాధుల్లో నుంచి లేపబడతారని. యేసు ప్రభు చనిపోయి ఆ సిలువ వేయబడి చనిపోయినప్పుడు ఏమైంది, యెరూషలేములో ఉన్నటువంటి సమాధుల్లో నుంచి అనేక మంది పరిశుద్ధులు లేపబడ్డారు అని. ఆయన చనిపోగానే సమాధుల్లో నుంచి అనేక మంది పరిశుద్ధులు లేపబడ్డారట. ఎందుకని? వారు పరిశుద్ధులు కనుక వారు ప్రభువు యొక్క మరి ఆ మరణాన్ని వారు కూడా ప్రభువుతో పాటు వారు కూడా మృతిగా చెందారు కనుక పాపము నిమిత్తము పరిశుద్ధులుగా వాళ్ళందరూ కూడా ప్రభువు మరణించినప్పుడు వాళ్ళు లేపబడ్డారు. వాళ్ళు లేపబడ్డారంటే చనిపోయిన వారు లేపబడ్డారంటే దాని అర్థం ఏంటి? నిద్రలోకి వెళ్ళారు. గాఢ నిద్ర అంటాం కదా. గాఢ నిద్ర అంటే అంతసేపు, చాలాసేపు. నిద్రలు చాలా రకాలు ఉంటాయి. కోడి నిద్ర అంటారు. అలా కళ్ళు మూసుకుంటారు, కాసేపు మళ్ళీ లేచిపోతారు. కొంతమంది గాఢ నిద్ర వెళ్తారు, కుంభకర్ణులాగా. ఎంతసేపు 6 నెలలు నిద్రపోతారట, 6 నెలలు తిండి తింటారు. అయితే అలాగా మనం ఎంతసేపు గాఢ నిద్రలోకి వెళ్తూ ఉంటాం. కోమాలో ఉంటారు కొంతమంది. బ్రతికే ఉన్నారు కదా, కోమాలోకి వెళ్ళండి, చచ్చిపోలేదు, ప్రాణం ఉంది. ఆ కోమాలో ఉన్న వాడికి గొట్టం పెట్టి తిండి పెడతా ఉంటారు, లేకపోతే సాయాన్ని పెడతా ఉంటారు. అది తింటానే ఉంటాడు, ఇది చేస్తానే ఉంటాడు. బ్రతికే ఉన్నారు వారు, కానీ మేల్కొనలేరు. అందుకొరకే ఇక్కడ మనం కూడా ఇప్పుడు ప్రభుతో పాటు మృతి పొందాం కనుక ముందుగా ఈ లోకంలో మనం శరీరక సంబంధంగా నిద్రించినట్లయితే, అంటే శరీరక సంబంధంగా మరణించినట్లయితే ప్రభుతో పాటు నిద్రలోకి వెళ్తున్నాం. మనం అక్కడ ప్రభు కోసం నిద్రలోకి వెళ్తున్నాం. ఆ ప్రభు కోసం నిద్రలోకి వెళ్ళిన మనము ఇప్పుడేం చేయబడతామయ్యా అంటే ఆయనతో పాటు మనము లేపబడతాము. అందుకొరకు ఇక్కడ పౌలు గారు చెప్పినట్టుగా మనము మేల్కొని ఉన్నా సరే, నిద్రించినా సరే, తనతో పాటు జీవించు నిమిత్తము, తనతో పాటు జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. యేసు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు అంటే మనమందరం కూడా పాపములో ఉన్నాము కనుక ఆ పాపములో నుంచి మనల్ని విడిపించటానికి, మన పాపాన్ని నివృత్తి చేయటానికి, మన శాపాన్ని తీసివేయటానికి, మరణము యొక్క భయం కలిగిన వాని యొక్క చేతిలో, అధికారం కలిగినటువంటి వాని యొక్క చేతిలో మనం ఉన్నాం కనుక అందులో నుంచి విడిపించిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆయనతో పాటు మనం పాపానికి మృతి పొందాము కనుక ఇప్పుడు నిద్రిస్తున్నాం. మనం నిద్రిస్తున్నారు. దేవుని నమ్మినాక చనిపోతే నిద్రించినట్టు లెక్క. అంతకుముందంతా కూడా మృతి పొందారు అని రాశారు. ఇప్పుడే రాస్తున్నారు నిద్రించారు. సమాధుల మీద ఏముంటుంది, చాలా స్థలాల్లో ప్రభువునందు నిద్రించిన వారు, ప్రభువునందు నిద్రించిన వారు. నిద్రించారంటే దాని అర్థం ఏంటంటే వాడికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంది? ఒక దినాన ప్రభు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఈ నిద్రించిన వీళ్ళందరూ కూడా ఏమవుతారు? మేల్కొంటారు. వీళ్ళందరూ మేల్కొంటారు. కనుక నిద్రించిన వారికి, మేలుకున్న వారికి అందరికీ ఆయన ప్రభువుగా ఉన్నాడు. మృతులకు ప్రభువు కాదు ఆయన, సజీవులకు మాత్రమే ఆయన దేవుడు. అయితే మనం దానికి చదివినట్లుగా ఆయన సజీవులకును మృతులకును దేవుడుగా ఉండాలని ఆయన మన కొరకు మృతి పొందాడు. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని కొరకు జీవించాలి అని చెప్పి, దేవుని కొరకు మనం జీవించి ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొని ఆయనతో పాటు
సదాకాలం ఉండటానికి ఆయన దగ్గరికి కొనుక్కోబడాలి. అలాగే ఒకవేళ నిద్రించినట్లయితే, అంటే ప్రభువు రాకడ కంటే ముందుగా మనము ఈ లోకంలో చనిపోయినట్లయితే నిద్రలోకి వెళ్తాం. ఆ నిద్రలోకి వెళ్ళి మనం అందరము కూడా ఏమవుతామంట, ఆయన వచ్చినప్పుడు మనం మేల్కొల్పబడతాము. ఆయన వచ్చినప్పుడు మనము మేల్కొల్పబడతాము. కనుక ఇప్పుడు సజీవులుగా ఉన్న మనం, అంటే మేల్కొని ఉన్న మనము, చనిపోయి నిద్రలోకి వెళ్ళి ఉన్నటువంటి మనము అందరము కూడా ఇప్పుడు ఆయనతో జీవించడానికి ఆయన కడబూర మ్రోగిస్తాడు. ఆ కడబూర మ్రోగించినప్పుడు ముందు వాళ్ళు లేపబడతారు. నిద్రపోయిన వాళ్ళు లేపబడిన తర్వాత వాళ్ళతో పాటు మనం అందరం కూడా రెప్పపాటు కాలంలో మార్పు చెంది అందరము కలిసి ఏకముగా ఎక్కడికి వెళ్తామట, ఆయనతో పాటు ఆయన సన్నిధిలోనికి వెళ్తాము. ఆయనతో పాటు ఆయన యొక్క మరి ఆ పరలోకంలోకి వెళ్తాము. అందుకనే పౌలేమన్నాడు, మన పౌరస్థితి ఇక్కడ లేదు, మరి ఎక్కడుందట, పరలోకమందు ఉంది. భూమి మీద మన పౌరస్థితి కాదు. ఇక్కడ మన అందరికీ పౌరస్థితి అంటే సిటిజన్షిప్ ఉంది. కొంతమందికి డ్యూయల్షిప్ ఉంటుంది, రెండు దేశాల్లో ఉండగలుగుతారు. అయితే ఇక్కడ మన పౌరస్థితి అనేది ఈ లోకంలో లేదు. ఎప్పటి నుంచి అంటే ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువులో మన పాపాల కొరకు చనిపోయినప్పుడు మన పౌరస్థితి ఇక్కడ కాకుండా ఎక్కడ ఇవ్వబడుతుందంటే పరలోకంలో ఇవ్వబడుతుంది. పరలోకంలో ఇవ్వబడుతుంది. కనుక ఇప్పుడు అందరం కూడా ఏమంటారంటే మన పౌరస్థితి అక్కడ ఉంది కనుక ఇక్కడ జీవించినంత కాలం ఇక్కడ ఉంటాము, మరి మేల్కొన్నంతసేపు ఇక్కడ ఉంటాము, నిద్రపోయిన తర్వాత అక్కడ ఉండటానికి మళ్ళా మనం లేకపోతాము. అది యుగ యుగాలు సదాకాలము ప్రభువుతో జీవించడానికి, అంటే సదాకాలం ఆయనతో జీవించడానికి ప్రభువు మన కొరకు మృతి పొందాడు, ఆయన తిరిగి లేచాడు. కనుక ప్రభువులో మన పాపాలు ఎంతో మనం చనిపోయిన మనం అందరం కూడా ఆయనతో పాటు లేపబడతాము. ఆయనతో పాటు లేపబడిన వారందరూ కూడా నిద్రలో నుంచి లేచిన వారు ప్రభువుని ఎదుర్కొంటారు. అందుకని ప్రభువు చెప్పినట్టుగా మీ హృదయాలను కవరబెట్టుకోవద్దని చెప్తాను యోహాను సువార్త 14వ అధ్యాయం. ఎందుకంటే మిమ్మల్ని అందరూ కూడా మళ్ళా అక్కడికి తీసుకుని వెళ్తారు. నాతో పాటు మీరు సదాకాలము అక్కడ నాతో ఉంటారని చెప్పాడు ప్రభు. మీ కొరకు నివాసాలను ఏర్పాటు చేస్తున్నాను. ఎక్కడంటే నాతో పాటు మీరు ఉండటానికి, ఆయనతో పాటు మనము ఉండటానికి ప్రభువు మన నిమిత్తం ఏం చేశారంట, నివాసాలను ఏర్పాటు చేస్తున్నాను. ఆయన నివాసాలను ఏర్పాటు చేసి నేనుండు స్థలమందు మీరు కూడా ఉండునట్లుగా. చూడండి యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి చూస్తూ ఉంటే, మీ హృదయమందు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందును విశ్వాసం ఉంచుడే. నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళుదును. చాలు. ఏమన్నాడు, నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు కూడా ఉంటారు, నేను ఉండే దగ్గర మీరు కూడా ఉంటారు. కనుక నేను ముందుగా వెళ్ళి స్థలం సిద్ధపరిచి వచ్చి మరలా నిద్రించిన మిమ్మల్ని అందరూ కూడా మేల్కొని తీసుకెళ్తాను. ఎందుకంటే మీకు ఎవరికి వాళ్ళకి ఆ నివాసాలను సిద్ధం చేస్తున్నానని చెప్పాడు. ఆ నివాసాలు సిద్ధం చేసి మరలా వచ్చి ఏం చేస్తున్నాడు, మనల్ని తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు, అంటే నేను ఉండు స్థలమందు మీరును ఉండులాగున, ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగా కోరుకొని మన నిమిత్తము ఆయన చనిపోవటానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన మానవుడిగా జీవించాడు, మన పాపాలకి నివృత్తిని కలిగించాడు, దుష్టత్వంలోంచి విడిపించాడు, సమస్తమైనటువంటి బంధకాల్లోంచి విడిపించాడు. మన జీవితాల్లో మరణము యొక్క బలము కలిగినటువంటి వారి యొక్క చేతిలోంచి విడిపించి సదాకాలము ప్రభు యొక్క సన్నిధిలో మనం జీవించడానికి ఆయన మనం మేల్కొని ఉన్నా సరే, అంటే జీవించి ఉన్నా సరే, నిద్రించినా సరే, అంటే చనిపోయినా సరే, ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉండటానికి
ఆయన మన కొరకు మరలా వచ్చేదానికి చనిపోయి తిరిగి లేచాడు. కనుక ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారంగా పౌలు గారు కూడా ఈ మాటను మనకు జ్ఞాపకం చేసి ఏమన్నా అంటే ఆయన మన నిమిత్తం చనిపోయాడు. ఎందుకంటే మనం ఆయనతో ఉండాలని, ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇక్కడే ఉండిపోవాలనుకుంటాం. ఎందుకంటే ఎక్కడ సౌఖ్యంగా మనకు అనిపిస్తే అక్కడ ఉండాలనుకుంటా ఉంటాం. కానీ సౌఖ్యం అనేది మనుషులకు అనేక రకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే దేవునితో ఉండటం కంటే ఇంకా మించిన సౌఖ్యం ఇంకోటి లేదు అని పౌలు గారు చెప్తున్నాడు. అందుకనే నేను ఎప్పుడు ఈ గుడారాన్ని విడిచిపెడతానని ఎదురు చూస్తున్నానంటాడు. నేను ఎప్పుడు మరి దేవుని యొక్క దగ్గరికి వెళ్తానని నేను ఎదురు చూస్తున్నాను అంటాడు. ఎందుకంటే ఈ యొక్క శరీరమందు జీవించుతున్నంత కాలము నేను దేవునికి దూరస్తున్నై ఉన్నాను. నేను దేవునికి దూరస్తున్నై ఉన్నాను కనుక దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి నిద్రలో నుంచి లేచి ప్రభువుతో ఉండాలని నేను ఆశపడుతున్నానని పౌలు గారు చెప్తున్నాడు. కనుక మనము మేల్కొని ఉంటే జీవించున్నామా? ప్రభువు కోసం జీవించు. నాకేమన్నాడు? జీవించేవాడు తన కోసం కాదు కానీ మన కోసము మృతి పొంది తిరిగి లేచిన ఆ ప్రభువు కోసం జీవించాలట. ఆ ప్రభువు కోసం జీవించాలి. నిద్రించిన వాడు ఎవరి కోసం జీవించాలట? వారిని నిద్ర లేపేటువంటి ఆ దేవుని కోసమే జీవించాలట. అందుకొరకే ఆయన మనందరికీ ప్రభువుగా ఉండి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళి ఆయన ఉండే స్థలంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక మనం ఎలాగున్నా సరే, వాడు నిద్రపోతున్నారు కదా అని కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, మేలుకున్నారు కదా అని కొంతమంది ఏదైనా జరుగుతూ ఉంటే పిలుచుకెళ్తారు. ఆ పిలుచుకెళ్ళినప్పుడు ఎవడు మెలుకుగా ఉంటే వాళ్ళనే రా అని పిలుచుకెళ్తూ ఉంటారు. అది వాడిని పిలుద్దా ఉంటాడు, నిద్రపోతున్నా వదిలేయమంటారు కొన్నిసార్లు కొంతమంది. కానీ ప్రభువు మనం నిద్రించాం కదా అని మనం విడిచిపెట్టేవాడు కాదు. మనం మేల్కొని ఉన్నా సరే, నిద్రించినా సరే ఆయనతో ఉండటానికి ఆయన మన కొరకు చనిపోయాడు. కనుక మన జీవితాల్లో కూడా మనం ఎల్లప్పుడూ ఆ ప్రభువు కోసం జీవించి ఆయనతో మనము సంతోషంతో ఆనందంతో ఆయన ఉండే స్థలంలో ఉండగలిగేటట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలని దేవుడు తన వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అలాగా మనం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేసేటట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. మన తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.